శుభోదయం. నా పేరు కావ్య. నేను జెడ్పీవీహెచ్ఎస్ రాజపూడిలో 7వ తరగతి చదువుకుంటున్నాను. ఈరోజు నా మార్నింగ్ మంత్ర ఏమిటంటే, ఈరోజు మనల్ని సృష్టించిన దేవునికి కృతజ్ఞతలు చెప్పడానికి 10 ప్రత్యేక కారణాల గురించి తెలుసుకుందాం. ముందుగా, మనిషిలోని కాళ్ళు ఒక అద్భుతం. రోడ్డు మీద టైర్లు నడుస్తున్న కొద్దీ అరిగిపోతాయి, కానీ మన పాదాలు జీవితాంతం నడిచినా పరిగెట్టినా అలాగే ఉంటాయి. ఇది నిజంగా అద్భుతమే కదా. నా పేరు బాను. ఇప్పుడు ఇంకొక అద్భుతం నేను చెప్తాను. మానవ శరీరంలో దాదాపు 75% నీరే ఉంటుంది. అయినా లక్షలాది రంధ్రాలు ఉన్న ఒక చుక్క కూడా బయటకు కారదు. చూడండి, ఇది ఎంతో అద్భుతం కదా. పేరు వసంత. ఇప్పుడు ఇంకొక అద్భుతం చెబుతాను. ఆధారం లేకుండా ఏ వస్తువు నిలబడలేదు, అయినా మానవ శరీరంలోని తను తాను సహజంగా సమతుల్యం చేసుకుంటుంది. ఇది నిజంగా అద్భుతమే కదా. ఇంకొక అద్భుతం గురించి చెప్పబోతున్నాను. రీఛార్జింగ్ లేకుండా ఏ బ్యాటరీ పనిచేయదు, కానీ గుండె పుట్టినప్పటి నుండి మరణం వరకు ఆగకుండానే పనిచేస్తుంది. ఇది నిజంగా అద్భుతమే కదా. ఇప్పుడు మరొక అద్భుతం గురించి చెప్తాను. ఏ పంపు కూడా శాశ్వతంగా నడవదు, అయినా రక్తం జీవితాంతం శరీరంలో నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. ఇది నిజంగా అద్భుతమే కదా. పేరు నవ్య. మరొక అద్భుతం గురించి నేను చెప్తాను. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన కెమెరాలకు కూడా పరిమితులు ఉంటాయి, కానీ మన కళ్ళు ప్రతి దృశ్యాన్ని 1000 మెగాపిక్సెల్కు నాణ్యతతో చిత్రీకరిస్తాయి. ఇది నిజంగా అద్భుతమే కదా. నేను మరొక అద్భుతం చెప్తాను. అత్యంత అధునితమైన సెన్సార్ కూడా పరిమితులు ఉంటాయి, కానీ మన చర్మం అతి చిన్న స్పర్శను కూడా అనుభూతిని గ్రహించగలదు. ఇది కూడా అద్భుతమే కదా. నేను మరొక అద్భుతం చెబుతాను. ఎంత ప్రతి ద్వారా సృష్టించగలదు, కానీ మానవ స్వరం 1000 కొద్ది పౌన పుణ్యాలను సృష్టించగలదు. ఇది కూడా అద్భుతమే కదా. నేను మరొక అద్భుతం చెప్తాను. ఏ పరికరం అన్ని ధ్వనులను పూర్తిగా విశ్లేషించజాలదు, కానీ మన చెవులు ప్రతి ధ్వనిని అర్థవంతంగా గ్రహించి అన్వయించుకుంటాయి. ఇది కూడా అద్భుతమే కదా. మరొక అద్భుతం చెప్తాను. ఏ ప్రయోగశాల కూడా ప్రతి రుచిని పరీక్షించలేదు, అయినా నాలుక ఏ ప్రయోగశాల పరికరాలు లేకపోయినా వేలాది రుచిని గుర్తిస్తుంది. ఇది కూడా ఒక అద్భుతమే కదా. శ్రీ సాయి దుర్గా. నేను కూడా మరొక అద్భుతం గురించి చెబుతాను. దేవుడు మనకు ప్రసాదించిన ఈ అమూల్యమైన వరాలకు మనం కృతజ్ఞతలతో ఉండాలి. మనం ఉదయాన్నే లేవడం కూడా ఒక అద్భుతమే. కాబట్టి మనకు ఇన్ని అద్భుతాలను మనకు ఇచ్చిన ఆ సర్వశక్తివంతుడైన దేవుడికి కృతజ్ఞతలతో ఉండాలి. ధన్యవాదాలు.